మ్యామ్, శివాజీ గారి ఇష్యూ ఏదైతే ఉందో, ఈ ఇష్యూకి సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు అంటే ఒక 2 వర్డ్స్ అనేవి ఏవైతే బాలేవు, యాహ్! దానికి ఆయన సారీ చెప్పారు. అవును. సినీ ఇండస్ట్రీ అంటే సినిమా తారలు, నటీనటులని అంటూ కూడా మహిళలు అని కూడా ఆయన అన్నారు. సో, హుహు. అంటే మీరేమంటారు? ఎందుకంటే మీరు యాజ్ ఏ హుహు. పర్సనల్‌గా ఒక మూవీని కూడా చేశారు 'మళ్ళీ' అని 'ఓ మల్లి', చెప్పేసి. 'ఓ ఓ మల్లి'. మళ్ళీ హ్మ్. దానికే అనుకుంటా మీకు డాక్టరేట్ 2 స్టేట్ నంది అవార్డ్‌లు నంది వచ్చాయి. అవార్డ్స్ వచ్చినాయి. యెస్. యెస్. నేషనల్ అవార్డ్ పంపించాను. హ్మ్. సో, ఆ ఫార్మాట్ 2 టైమ్స్ ఓపెన్ కాకపోవడం వల్ల నేను మిస్ అయ్యాను. హ్మ్. బట్ స్టేట్ నంది అవార్డ్‌లు వచ్చాయి. వచ్చింది. కల్చర్ మీద చేశారు మీరు. ఆ మూవీ వాళ్ళ కల్చర్ కల్చర్ ఎలా మీద. ఉంటుంది. సో, అది వాళ్ళ కల్చర్‌ని బేస్ చేసి అవును. ఇంపార్టెన్స్ ఇస్తూ మీరు చేసిన మూవీ 'ఓ చాలా మల్లి'. గొప్పగా ఇదయింది ఆ మూవీ అంతా అవును. కూడా. సో, వరల్డ్ వైజ్ మంచి పేరొచ్చింది నాకు. పేరొచ్చింది. సో, సో, మీరు ఏమంటారంటే ఇప్పుడు డ్రెస్సింగ్ సెన్స్ గురించి అండ్ ఫ్రీడమ్ గురించి ఇందులోని వాళ్ళిద్దరిని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు శివాజీ గారు చేసిన వ్యాఖ్యల గురించి మీరు ఇప్పుడు కామెంట్ చెప్పండి. ఆ! బట్ వాట్ ఈస్ ద ఫ్రీడమ్ అంటే ఏంటి? డ్రెస్ సెన్స్ అంటే ఏంటి? ఆడపిల్ల ఎట్లా ఉంటే బావుంటుందని మీకెట్లా అనిపిస్తది? అంటే యాక్చువల్లీ ఆహ్, శివాజీ గారు హ్మ్. ఫిల్మ్ ఇండస్ట్రీని బేస్ చేసి హ్మ్. అందరి హీరోయిన్‌లకి చెప్తున్నాను. హ్మ్. కొంచెం అమ్మా జాగ్రత్తగా ఉండండి. సామాన్లు లోపలుంచుకు దాచుకొని హ్మ్. ఉండండి. అది. నెక్స్ట్ సినిమా ఇండస్ట్రీలో హ్మ్. అందరి హీరోయిన్‌లే అంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఆడవాళ్ళందరిని నాట్ ఓన్లీ హీరోయిన్ హ్మ్. అందరినీ బేస్ చేసి ఆయన చెప్పడం జరిగింది. అదైతే ఓపెన్. నేనేమి అవును. పర్సనల్‌గా చెప్పక్కర్లేదు. అవును. అది ఒక్కటి సినిమా వాళ్ళనేది కొన్ని బిలియన్స్ పీపుల్‌కి ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తున్నారు. హ్మ్. ఒక కైండ్ ఆఫ్ కూలీలు. హ్మ్. ఒక టాపీ మేస్త్రి అవనియండి, లేకపోతే ఒక పంట పొలంలో పనిచేసే వాళ్ళు అవనియండి, ఆ రోజు 300, 400 వాటెవర్ ఎంతో కొంత కూలిస్తే, ఆ టైమ్ టు టైమ్ ఎలాగా కష్టపడి పనిచేస్తారో, హ్మ్. సినిమా ఇండస్ట్రీలోనైనా టెక్నీషియన్స్ అవనియండి, ఆర్టిస్టులు అవనియండి, ఈ 24 క్రాఫ్ట్స్‌కి ఒక ప్రొడ్యూసర్ తప్ప హ్మ్. ఎవరైనా సరే అక్కడెళ్ళి వాళ్ళిచ్చిన మీరు ఎంత అమౌంట్ ఇవ్వగలరు? ఎన్ని డేస్ మీకు కావాలి? మేము ఏమి చెయ్యాలని ముందే తెలుసుకొని కష్టపడి పనిచేస్తాం. ఒక కథని బట్టి. హ్మ్. ఇప్పుడు మనకి సంక్రాంతి వస్తుందంటే నిండుగా చీర కట్టుకొని, నగలు పెట్టుకొని అలా ఇలా పెట్టుకుంటాం. ఆ సినిమాకెళ్తున్నాం అనగానే, ఆహా! మంచి చుడిదార్ చేసుకుందాం, అవును. లేకపోతే జీన్ ఏసుకుందాం అంటే ట్రెండీగా రెడీ వాళ్ళ అయ్యి యెస్. ఎళ్ళాలనుకుంటా. అలా రెడీ అయ్యి ఎళ్ళాలి అని అనిపిస్తుంది. ఆ ట్రెడిషనల్ ఒక ఇదనేది సిట్యుయేషన్‌ని బట్టి హ్మ్. డ్రెస్సింగ్ ఉంటుంది. హ్మ్. ఇది ఎక్కడైనా మరీ యూఎస్ఏనా లేకపోతే ఇంకోటి అనేది కాదు. యూఎస్ఏలో కూడా మన తెలుగు వాళ్ళు ఎవరైతే మన ఇండియా నుంచి ఎళ్లారో వాళ్ళ దీన్ని బట్టి వాళ్ళైనా అలానే ఉంటారు. అవును. ఎక్కడైనా డ్రెస్ సెన్స్ కంపల్సరీ ఉంటుందండి. హ్మ్. అది సిట్యుయేషన్‌ని మార్చేసి ఇప్పుడు వాళ్ళకేం తెలీదు. అమెరికాలో ఉన్నవాళ్ళు మన ఇండియన్స్ కాకుండా హ్మ్. వేరే వేరే కంట్రీస్ వాళ్ళు వీళ్ళు అంటే వాళ్ళకి ఒక క్రిస్మస్ వచ్చినా రాకపోయినా వాళ్ళు అలానే ఉంటారు. అవును. అది వాళ్ళ డ్రెస్ కోడ్ కాదు. వాళ్ళ లైఫ్ అది. అంతే లైఫ్ స్టైల్. ఇక్కడ ఏం జరిగిందంటమ్మా, ఎక్కడికో పక్కదారికెళ్ళిపోయింది హ్మ్. సిట్యుయేషన్. టాపిక్ డైవర్ట్ అయిపోయింది మొత్తం కంప్లీట్. డైవర్ట్ అయిపోయింది. ఎలా డైవర్ట్ అయిపోయిందంటే, ఇంతమంది మాట్లాడుతున్నారు కదా! శివాజీ గారు మాట్లాడింది సినిమా వాళ్ళని మాత్రమే కామెంట్ చేశారు. క్లియర్‌గా మళ్ళీ మీరు పెట్టుకొని చూడండి. హ్మ్. సినిమా వాళ్ళని మాత్రమే ఇలా సామాన్లు దాచుకొని చెయ్యండి అనేది. అది 100% తప్పండి. హ్మ్. సినిమా వాళ్ళని కామెంట్ చేయడం కూడా తప్పే. హ్మ్. ఎందుకంటే సినిమా వాళ్ళనేది వాళ్ళ పరిస్థితిని బట్టి అట్రాక్ట్ చేయాలనో, లేపోతే ఇంకోటో, ఏమిటో వాళ్ళు ఆ పరిస్థితి అంటే ఇప్పుడు నేనున్నాననుకోండి. ఇన్ని సినిమాలు చేసి, ఇన్ని లాంగ్వేజెస్ 9 లాంగ్వేజెస్‌లో చేసి, ఎన్నో ఆడియో ఫంక్షన్‌లకి వెళ్ళుంటాను, లేకపోతే సక్సెస్ మీట్‌కి వెళ్ళుంటాను. ఇలా అంటే అక్కడ కూర్చుని ఇప్పుడు నా బ్యాక్‌గ్రౌండు నేను ఆలోచించి, నా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఇదంతా ఆలోచించి నా డ్రెస్సింగ్ ఉంటుంది. అవును. అమ్మో! నా పేరెంట్స్ ఉన్నారు. అంటే నా హ్మ్. బ్రదర్స్ ఉన్నారో లేకపోతే ఇంకోటో, అమ్మో! మనం ఇలా ఎళ్ళకూడదు. ఓకే. మనము ఒక జీన్ ఏసుకుందాం. లేకపోతే ఫుల్ ఇదేసి ఫ్రాక్ ఏద్దాం. ఇలా ఏదో ఉంటుంది మన అవును. ఆలోచన.
అందరూ అలా ఉండాలని రూల్ కూడా లేదు. నెక్స్ట్ ఇంకో సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇందులోకి సింగరు ఎందుకు వచ్చారో కూడా ఎవ్వడికి తెలియదు. అర్థం కాదు. అసలు యాక్చువల్ గా కాంట్రవర్సీ అయ్యింది అక్కడ అక్కడ అయింది. ఆయన అన్నది కాదు అసలు main. అసలు ఆ వాళ్ళ గురించి ఎక్కడ అయినా ఆ స్టేజ్ మీద శివాజీ గారు ఎక్కడ మాట్లాడలేదు. మాట్లాడకుండానే ఈ సింగరు ఎందుకు దీనిలోకి వచ్చేసారో కూడా అసలు ఇది ఎవ్వరు దీని మీద అవగాహన లేని వాళ్ళని అడిగినా చెప్తారు దీనిలోకి ఎందుకు వచ్చారు అనేది. అవును. సో ఇదే ఇప్పుడు ఆ టాపిక్. నెక్స్ట్ ఇంకోటి ఏమిటంటే సిచ్యువేషన్ ఎలా ఆడదంటే, ఇప్పుడు నేనున్నాను, నేనని కాదు చాలా మంది ఉంటారు, ఆల్మోస్ట్ ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయరు. మనం సినిమా వరకు ఒక ఆడియో ఫంక్షన్కి వెళ్ళి ఆ డ్రెస్ వేసుకున్నాం, కొందరు ఫోటోలు తీస్తారు, ఇది కామన్ మన మీడియా మిత్రులు, దాన్ని వాళ్ళు పబ్లిక్ చేసుకుంటారు. లేదా షూటింగ్ లో ఉన్నప్పుడు ఫోటోగ్రఫీని వాళ్ళు వస్తూ ఉంటారు కాబట్టి ప్రెస్ మీట్ పెట్టడం సంథింగ్ ఏదో ఉంటుంది కాబట్టి, ఓపెనింగ్ ఉంటుంది కాబట్టి ఆ ఫోటోగ్రఫీ వాళ్ళు మార్కెట్ చేస్తారు. విషయానికి వస్తే ఏమిటంటే ఆమె చేసింది పర్సనల్ లైఫ్ ని పబ్లిక్ లైఫ్ గా మార్చేసింది ఆమె. ఆమె చేసిన సినిమాలో క్యారెక్టర్స్ లేకపోతే ఇంకోటో, ఇప్పుడు ఎంతో మంది పెద్దవాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు మాట్లాడుతున్నారని అంటే, ఎస్ సినిమా వరకు నువ్వు ఎలాంటి డ్రెస్సెస్ వేసుకో అమ్మా నువ్వు, ఎందుకంటే ఇందాక చెప్పాను కదా మేము వెళ్ళేదే పనికి, ఆ పనిలో ఒక డైరెక్టర్ కి ఒక కుటుంబ నేపథ్యం అంటే ఒక కథ నేపథ్యం. ఇదే మళ్ళీ చెప్తున్నాను, బాహుబలిలో తమన్నాని ఎలా చూపించారు, అనుష్కని ఎలా చూపించారు రాజమౌళి గారు. ఆ కథని బట్టి తమన్నా ఒక అడవుల్లోనూ అలా ఉండే పిల్ల కాబట్టి అమ్మాయికి ఎంతవరకే డ్రెస్ వేసి వాటి కట్టారు. ఇప్పుడు నా ఓమల్లి సినిమాలో అంటే వాళ్ళ నేచర్ అంటే ఒక అడవి తల్లి ఎలాగైతే ఆడపిల్లని ఒక ఈ ప్రకృతితో పోల్చారు శివాజీ, అలాగే ఒక నేచరు ఎక్కడ ఎలా ఈ రోజుకి ఆది మానవులు ఉన్నారు, వాళ్ళ ఒంటి మీద బట్టలు కూడా ఉండవు, వాళ్ళకి అంటే క్రూర మృగాలు మన యానిమల్స్ తో పాటు పెరిగే మనుషులు వాళ్ళు అలాగే ఉంటారు. అలాగే ఏంటంటే ఆ దీన్ని బేస్ చేసి నేను ఓమల్లి సినిమాని చేయడం జరిగింది. వితౌట్ బ్లౌజ్ అంటే ఏదో మనం బ్లౌజ్ లేకుండా అందరికి చూపించాలనేది కాదు అక్కడ ఇంటెన్షన్. అలాగే ఏమిటంటే రాజమౌళి గారు అనుష్కను ఒక రాజకుమారి అంటే చక్కగా ఒక బొమ్మ ఎలా కుందన బొమ్మ ఎలా ఉంటుందో ఆ సారీ గాని లేకపోతే హాఫ్ సారీ గాని అలా, కానీ తమన్నాని ఎలా చూపించారు అలా చూపించారు. రమ్యకృష్ణ గారు ఉన్నారు ఒక మదరు, ఆమె ఎలాంటి ఏ విధంగా ఆమెను ఆ క్యారెక్టర్ లో చూస్తే ఏ స్టెప్ మదర్ అయినా టచ్ చేసుకోవలసిందే. సో అలా ఏమిటంటే సినిమా అనేది సపరేట్. ఈమె ఏం చేసిందని అంటే మొత్తం పర్సనల్ లైఫ్ ని చాలా బోల్డ్ గా ప్రజల్లోకి తీసుకొచ్చేసింది. ఇప్పుడు ప్రజల బాధ అంతా ఏమిటి, సో ఆమెకి ఏదైనా ఇది ఉంటే 4 గోడల మధ్య చేసుకోమనండి, కానీ ఇది ఇప్పుడు ఈ రోజు పిల్లలు గాని ఇప్పుడున్న జనరేషన్ గాని ఇప్పటికే చాలా స్పీడ్ ఉంది. సో ఇది పబ్లిక్ లేకి తేవడం వల్ల అమ్మాయి వాళ్ళ హస్బెండ్ తో చేస్తున్న రొమాన్స్ కూడా పబ్లిక్ లేకి తీసుకొచ్చేయటం వల్ల ఇది ఇప్పుడు అందరికీ భార్యాభర్తలు అనుకోకుండా యూట్యూబో లేకపోతే ఇంకోటో ట్విట్టరో ఓపెన్ చేస్తే అది మా పిల్లలు రూములోకి వెళ్ళి తలుపేసుకొని అవే చూస్తారు. వాళ్ళు ఏం చూస్తున్నారు మనకు తెలియట్లేదు, మనకు తెలియదు కదా. లోపలికి వెళ్ళిపోయి ఎంతో మంది డాక్టర్లు చెప్తున్నారు పిల్లలు ఈ విధంగా చిన్న చిన్న పిల్లలు రేపులకి పెద్దవాళ్ళు అయినా ఇది కమిట్ చేయించడమే కదా. సినిమాలో ఎలాగో తప్పదు, కానీ నువ్వు ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, తన భర్త ఏమనలేదు ఏముందలే అలాగా కిడ్స్ ని పక్కన పెట్టుకొని ఇవిడి ఇలా ఉందనంటే ఆ కిడ్స్ ఏజ్ ఉన్న పిల్లలు అంటే అట్రాక్ట్ అయిపోతారు అనేదే ఇప్పుడు మాట్లాడుతున్న చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ మాట్లాడుతున్న పాయింట్. కానీ ఇప్పుడు దీనికి నేనేమంటానంటే దానికి సెన్సార్ లేదు. సినిమా అనే దానికి ఏమైందంటే ప్రాబ్లం అదే, అసలు సినిమా అనే దానికి సెన్సార్ ఉంది. ఓకే, మనం ఏ విధంగా డైరెక్టర్ గారు తీసినా ఇది ప్రజల్లోకి వెళ్ళకూడదు అనేది ఒక సెన్సార్ బోర్డు అనేది గవర్నమెంట్ పెట్టింది. ఓకే, ఏది తప్పు ఏది రైటు సెన్సార్కి తెలుసు, అది ఎంతవరకు ఇస్తుందో అంతవరకు. ఇప్పుడు ఓమల్లి సినిమా సెన్సార్కి వెళ్ళిందంటే వాళ్ళు ఎన్ని కటింగ్లు తీసేసారో మనం తెలుసో తెలియకో తీసినా ఇచ్చుంటారు. అలాగే ఆల్ మూవీస్ కి
ఒక సెన్సార్ ఉంది అవును ఉంది కాబట్టి పబ్లిక్ లకి మనం పంపించవచ్చు. అవును కానీ ఇప్పుడు ఈ యూట్యూబ్ లో వాళ్ళు చేస్తున్న దానికి సెన్సార్ లేదు. సెన్సార్ లేదు మ్యామ్. ఒక పాయింట్ యా సెన్సార్ అన్నారు, ఎగ్జాక్ట్ పాయింట్ నేను అదే అడగబోతున్నాను. సెన్సార్ ఎందుకు వేస్తారు సినిమాలోని? ఇప్పుడు మనం ఏదైతే పబ్లిక్ లోని చూపిస్తే సొసైటీ పాడైపోతుంది అవును పాడైపోతది అనేది ఒక లైన్ ఉంది ఉంది దానికి. కాబట్టి ఉంది కాబట్టి Yes. సెన్సార్ లోని దాన్ని కట్ చేసేయాల్సిందే అని ఆ సీన్ నే తీసేస్తారు ఎస్ కంప్లీట్ గా. అవును ఎంత పెద్ద ఎన్ని కోట్ల బడ్జెట్ పెట్టిన పెద్ద పెద్ద సినిమాలైనా సో ఆ సెన్స్ ఆటోమేటిక్ గా ఉంటుంది కదా. ఉంటుంది. సో అంటే మనం ఏది ఎక్స్పోజ్ చేయకూడదో సొసైటీలోని Yeah. దాన్ని మనం కంట్రోల్ చెయ్యాలి చేయాలి అనే చేసుకోవాలి. సెన్సార్ బోర్డు. మరి ఇక్కడ Yes. exact దీనికి ఆ question. సెన్సార్ లేదు కాబట్టి ఉమ్, ఇప్పుడున్న అంటే నాట్ దిస్ మ్యాటర్. ఉమ్, ఇంతకు ముందు కూడా చాలా ప్లేసెస్ లో